ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి విచారణ ఎప్పటికప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక జగన్ మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, వైఎస్ భారతి వ్యాపార వ్యవహారాలను చూస్తే బాలాజీ గోవిందప్పకు హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారినట్లు హైకోర్టుకు తెలిపారు. వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీ అమలులో కీలకంగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్ గా మారడంతో రాజకీయ వర్గాలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాయి. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారిన నేపథ్యంలో లిక్కర్ స్కామ్ నిందితులుగా ఇంకెంతమంది బయటపడతారా అనేది ఆసక్తిగా మారింది. ఈ కేసులో వైసీపీ అగ్రనేతలను అరెస్టు చేయవచ్చనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. దీనితో విచారణ తాడేపల్లి ప్యాలెస్ తలుపు తీసే అవకాశం ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి అరెస్టులతో తాము ఎవరినైనా అరెస్టు చేస్తామని సిట్ క్లారిటీ ఇచ్చింది. దీనితో మాజీ సీఎం వైఎస్ జగన్ ను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.